రామరాజు గారు, ఆ అడావుడేంటండి? చూస్తే ఏదో వేలంపాట్లా ఉంది. తప్పుగా అనుకోకండి ధర్మారావు గారు, సమయం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను. పర్లేదు రామరాజు గారు, సమస్య ఏంటో చెప్పండి. నా వల్ల ఏదైతే తీరుస్తాను. అడగాల్సి వస్తే తప్పకుండా అడుగుతాను. చూడండి రామరాజు గారు, మీ వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయి. కష్టాల్లో ఉన్న నా బిజినెస్ తిరిగి పుంజుకుంది. షాపులో వర్కర్స్కి బాధ్యత తెలిసింది. మా జీవితాల్లో మళ్ళీ ఆశలొచ్చాయి. మాకు ఇంత చేసిన మీకు నేనిచ్చిన మాట ప్రకారం ఎప్పటికప్పుడు వచ్చిన లాభాల్లో 25% వాటా ఇవ్వడం నా ధర్మం. నువ్వు కోరుకున్న 25% వాటా, నా సంతోషం కోసం నేనిస్తున్న అదనంగా 5% వాటా కలిపి ఇదిగోండి 6.5 లక్షలు. తీసుకోండి రామరాజు గారు, తీసుకోండి. ఈ అమౌంట్ మీరు షాప్ దగ్గరకు వచ్చినప్పుడే ఇవ్వచ్చు, కానీ మీ ఇంటికి వచ్చి ఇస్తేనే న్యాయంగా ఉంటుందని అనిపించింది. చాలా థ్యాంక్స్ ధర్మారావు గారు, మీ మేలెప్పటికీ మర్చిపోలేను. ఇందులో నేనేం చేశానండి? మీరు పనిచేశారు, నేను డబ్బులు ఇచ్చాను. వెళ్ళొస్తాను రామరాజు గారు. అలాగేనండి. కింద రావాల్సిన 6.5 లక్షలు ఇచ్చి వెళ్ళారు. అంటే మన దగ్గరున్న 10 లక్షలు, ఇవి బామ్మ పంపించిన 7 లక్షలు కలిపితే 23.5 లక్షలు వదినా. ఇంకో 1.5 లక్ష తక్కువైంది. ఈగో శకుంతలకి 1 గంటలో అన్ని లక్షలు యాడ్ నుంచి వస్తాయి అన్నావు కదా, ఎట్టొచ్చినా చూసినవులే. మంచితనానికి కూడా పవరే అది. సార్ ప్లీజ్, 1.5 లక్షగా తగ్గింది. ఈ 23.5 లక్షలు తీసుకోండి, మిగతాది 2-3 రోజుల్లో సర్దుతాం. ప్లీజ్ సార్. మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ పద్ధతులు తప్పి పనిచేయలేవండి. మొత్తం 25 లక్షలు పే చేస్తేనే వేలంపాటిని క్యాన్సిల్ చేయగలం, లేదంటే ఆక్షన్ వేయాల్సి వస్తుంది. మీకు ఇంకొక 10 నిమిషాలే టైం ఉంది. బాగా ఆలోచించుకోండి. నాని, ఇది పట్టుకో. ఏమండి, ఒకసారి నాతో రండి. ఏంటి సీత? ఏమండి, మన ముందు ఎక్కువ సమయం లేదు. 1.5 లక్ష తక్కువైందని మనం ఈ ఇల్లు పోగొట్టుకోవడం కరెక్ట్ కాదండి. మిమ్మల్ని చులకన చెయ్యాలనో బాధ పెట్టాలనో కాదు. తప్పుగా అనుకోకుండా మన దగ్గరున్న డబ్బుతో పాటు నా తాళిని కూడా కలిపివ్వండి. మళ్ళీ అదే మాట్లాడతావేంటి సీత? ప్లీజ్ అండి, ఇల్లు పోతే మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేం. తాళిని మళ్ళీ మనకు డబ్బొచ్చాక తెచ్చుకోవచ్చు. కొన్నాళ్ళు పసుపు తాడుతో ఉంటాను,
కాదనకండి. అది కాక పంతం పట్టిన శకుంతల మీద మరోసారి మనం పై చేయి సాధించొచ్చు. మీకు 5 నిమిషాలే టైం ఉంది. ఆ టైంలోపు మీరు క్యాష్ రెడీ చేసుకోండి. ఆ తర్వాత రెడీ చేసుకున్న వేస్టే, ఆక్షన్కి వెళ్లాల్సి వస్తుంది. ఆలోచించే సమయం మన ముందు లేదండి. మీకు డబ్బొచ్చాక ముందు నాకే తాళి చేయిద్దురు గాని. ప్లీజ్ అండి. సరే, ఒక్క నిమిషం. ఏమండి, ముందు నా మెళ్ళో ఈ పసుపు తాడు కట్టండి. కట్టండి. ఆఫీసర్ గారు, ఇంకొక్క నిమిషమే టైం ఉంది. మీరు మొదలు పెట్టండి. రామరాజు గారు, ఆక్షన్ మొదలు పెట్టమంటారా? అవసరం లేదు. వేలంపాటికి ఇంకా 40 సెకండ్ల టైం ఉంది. ఏమండి నాని, వేలంపాటికి 40 సెకండ్ల టైం ఉంది. 23.5 లక్షల క్యాష్, మిగిలిన 1.5 నా తాళిని కలిపి పెడుతున్నాను. మీకు మొత్తం డబ్బు ముట్టింది. ఇక ఈ వేలంపాట ఆపేయండి.
శకుంతలాదేవి గారు, రామరాజు గారు కట్టాల్సిన బాకీ మొత్తం బ్యాంక్కి కట్టేశారు. కాబట్టి వేలంపాటిని క్యాన్సిల్ చేస్తున్నాం. రామరాజు గారు, మిగిలిన ప్రాసెస్ అంతా పూర్తి చేసి మీ క్యాష్ రిసీప్ట్స్, ఇంటి పేపర్సు మీకు తర్వాత పంపిస్తామండి. అలాగేనండి. శభాష్ సీత. తులసిదళం బరువుతో కృష్ణుణ్ణి రుక్మిణి గెలిచినట్టు నీ తాళితో నీ భర్త పరువుని కాపాడి నీ కుటుంబ సభ్యులందరి మనసుల్ని గెలిచావు. అంతేకాదు, అన్యాయం మీద కూడా రెండోసారి గెలిచాను. కానీ ఫైనల్గా నేననుకున్నది చేస్తాను. అది మాత్రం నువ్వు నన్ను ఆపలేవు. ఇంత జరిగినా ఇంకా మీరు భ్రమలోనే బ్రతుకుతున్నారా? నువ్వేమైనా అనుకో సీత, మీ అంతు చూడకుండా మాత్రం వదలను. వదినా, ఇంటిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వదినా. నేనొక్కదాన్నే చేశానా? మీరంతా ఎవరికి వారు చాలా కష్టపడ్డారు, ఆరాటపడ్డారు. అందరి శ్రమ ఫలితమే ఇది. ఆ దైవ అనుగ్రహం తోడై బామ్మ డబ్బులు పంపడం, ధర్మారావు గారు డబ్బులు పంపించడంతో సమయానికి క్యాష్ అందింది. కానీ నీ తాళిని పెట్టి గొప్ప త్యాగం చేసావు వదినా. తాళి పెట్టడం గొప్ప త్యాగం కాదు శంకర్. అంతకన్నా మన ఇంటి కోసం, మన అందరి సంతోషం కోసం వెలకట్టలేని త్యాగానికి సిద్ధపడిన మరొకరి గురించి నేను మీకిప్పుడు చెప్పాలి. ఎవరొదినా? మనం అందరం పని చేసి చాలా కష్టపడ్డాం. మన ఇంటి గౌరవాన్ని కాపాడటానికి తపన పడ్డాం. కానీ నాని పెంచిన పెద్దన్నయ్య మీద మమకారంతో అన్నయ్య ఇల్లు దూరం చేసుకొని తల దించుకోకూడదన్న కోరికతో తన కిడ్నీనే దానం చేయడానికి సిద్ధపడ్డాడు. రే రే నాని, ఏంట్రా ఇది? నువ్వు బాధపడితే నేను చూడలేను అన్నయ్య. రే, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకరా. సీత, ఈ తాళి వేలంపాట్లో పెట్టాం కదా. ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇందాకే తెప్పించాను.
ఎందుకలా చేస్తున్నావు పరమేశ్వర? రామరాజు విషయంలో నేనేం చేసినా దాన్ని ప్రతికూలంగా ఎందుకు మారుస్తున్నావు? ఆ కుటుంబం వల్ల నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం నేను చేసిన తప్ప? నాకు జరిగిన ద్రోహానికి వాళ్ళని కష్టాల పాలు చెయ్యాలనుకోవడం ద్రోహమా? శివయ్య, నీ ఆశీర్వాదం నాకు లేకపోయినా సరే ఆ రామరాజు కుటుంబం మీద నా పగని సాధించడానికి నా చివరి శ్వాస వరకు నేను పోరాడి తీరుతాను. పోరాడతాను, పోరాడుతూనే ఉంటాను. పోరాడతాను, పోరాడి తీరుతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మగారు, ఇక చాలండి. ఆ రామరాజు గారి కుటుంబాన్ని ఇంకేదో చెయ్యాలన్న మీ ప్రయత్నాలు విరమించుకోండమ్మా. ఇక అవన్నీ అనవసరం. ఏమంటున్నావు నాగమణి? అవునమ్మగారు, పగ కోసం మీరు వేసిన ప్లాన్లన్నీ తిప్పికొడుతున్నారు. మీరెంత కష్టపెట్టాలని చూసినా ఇంకా ఇంకా సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ ఆస్తి తీసుకోవటం తప్ప మీరు సాధించింది ఏమీ లేదు. మీరేం చేసినా గెలవరనిపిస్తోందండి. నాగమణి, నా ఉప్పు తింటూ నా శత్రువు మీద నేను గెలవనని చెప్పడానికి నీకెన్ని గుండెలు? అది కాదమ్మగారు, మిమ్మల్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఏ పని చేసినా ఎదురు దెబ్బ తగులుతుంటే అలా అన్నానంతే. తప్పదు నాగమణి. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు అందులో వెళ్లే దారి సాఫీగా ఉండదు. ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. భరిస్తేనే చివరి వరకు అనుకున్నది నెరవేరుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా ఎవరో ఒకరు నా దారికొస్తారు, నా గుప్పెట్లోకి చిక్కుతారు. వాళ్ళంతా సెంటిమెంటల్ ఫూల్స్ నాగమణి. ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ, గౌరవం అన్నీ ఉన్నాయి. అదే మనకు కావాలి. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చేస్తాను. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి